అందరికీ శుభోదయం. హాయ్ చిల్డ్రన్స్. శుభోదయం చిల్డ్రన్స్. హౌ ఆర్ యు చిల్డ్రన్స్? పిల్లలు ఈ రోజు మనము ఒక కథ, ఇంగ్లీష్ కథ, స్టోరీ నేర్చుకుందామా పిల్లలు? స్టోరీ అంటే ఏం పిల్లలు? ఏమి కథనా? వెరీ గుడ్. ఈరోజు మనము నేర్చుకునే కథ పేరు ద ఇంటెలిజెంట్ క్రో అన్నమాట. అంటే ఏమి? తెలివైన కాకి. కథ పేరు ఏం పిల్లలు? ద ఇంటెలిజెంట్ క్రో అంటే తెలివైన కాకిని చూసారా పిల్లలు? మీరు చూసారా? ఎక్కడుంటాయి కాకులు? అడవిలో, చెట్ల పైన, ఇంటి పైన, కొండల పైన, పెద్ద పెద్ద మాండ్ల పైన, బావి దగ్గర, చెట్ల దగ్గర ఉంటాయి లేదా కాకులు? కాకులు నల్లగా ఉంటుందన్నమాట. దానికి రెండు కాళ్ళు ఉంటాయి. ఒక చిన్న ఉంటుంది. తర్వాత చెప్పండి, వెనకాల కాకు ఉంటుంది కదా, ఉంటుందా లేదా? అది కావు 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 నడుస్తుందా లేదా పిల్లలు? ఈరోజు తెలివైన ఇంటెలిజెంట్ క్రో స్టోరీ నేర్చుకుందామా? వెరీ గుడ్. ఆర్ యు రెడీ చిల్డ్రన్స్? రెడీ మేడం? వెరీ గుడ్. Once a hungry fox was searching for food. Okay na పిల్లలు? Once a hungry fox was searching for food అన్నమాట. పవర్. ఒకసారి ఆకలితో ఉన్న నక్క ఆహారం కోసం వెతుకుతుందన్నమాట. మీరు పిల్లలు ఫాక్స్ చూసారా? ఫాక్స్ అంటే ఎవరు? నక్క. ఎవరు నాన్న వికాస్? ఫాక్స్ కూడా అడవుల్లో ఉంటుంది, జూ పార్కుల్లో ఉంటుంది, తర్వాత వచ్చి పెద్ద కొండల్లో ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు అది ఉంటుంది అన్నమాట. నక్క చాలా తెలివైంది. నక్కలకి జిత్తులు మారిన కాంతాలు, ఎత్తులకి పయ్యెత్తులు వేస్తుంది అన్నమాట. చాలా తెలివి ఉపయోగిస్తుంది నక్క. ఓకేనా? ఇప్పుడు ఫాక్స్ అనేది ఒకరోజు ఆకలి ఎక్కువైపోయి అది ఏమి ఆహారం కోసము వెతుకుతా ఉందన్నమాట. అట్లే చూడాలి. ఆహారం కోసం ఈ నక్క ఫాక్స్ వెతుకుతా ఉంది. ఓకేనా? కూర్చో. తర్వాత he saw a crow with a piece of meat on top of a tree. ఒకరోజు పిల్లలు అది ఎవరు పిల్లలు? ఇది కాకి. ఎవరు? నక్క. ఆకలి ఎక్కువగా ఉంది కదా. ఎవరు పిల్లలు? నక్కకి ఆకలి ఎక్కువగా ఉంది. దానికి చాలా ఆకలిగా ఉంది. దానికి ఆకలి ఎక్కువైపోతే అట్లా ఇట్లా వచ్చిందన్నమాట. ఏదైనా ఆహారం దొరుకుతుందేమో చూద్దామని ఇట్లా చూస్తా ఉందంట. ఎవరు పిల్లలు? చూస్తా అంటే దానికి దూరంలో చెట్టు పైన ఒక కాకి ఏమి కనిపించింది అన్నమాట. ఎవరికి చెప్పండి? ఇక్కడ కాకి ఈ చెట్టు పైన నోట్ల పైన కొమ్మ పైన మాంసపు ముక్కుకు కట్టుకొని ఉందన్నమాట. ఎవరు? కాకి. నక్క మెల్లిగా వచ్చి ఇట్లా చూసిందంట. చాలా ఆకలిగా ఉంది. ఎక్కడైనా ఆ కాకి ఏదో కనిపిస్తా ఉంది. మాంలో కొమ్మ పైన కూర్చొని ఉంది. అబ్బా, ఈరోజు నాకు ఆకలి తీరిపోతుంది. ఎలాగైనా కాకి దగ్గరికి వెళ్ళి ఆ మాంసపు ముక్కని మనము తీసుకొని తినేయాలి. నాకు చాలా ఆకలిగా ఉంది అని మెల్లగా వచ్చిందంట. ఎవరు? అక్కడికి వచ్చిందంట. వచ్చి he saw a crow with a piece of meat on top of a tree. కాబట్టి చూసింది కదా. పీస్ అంటే ఏమి? ఏం పీస్ అంటే? ఏమన్నా ముక్క. పీస్ అంటే పిల్లలు the fox wanted to cheat the crow and eat the piece of meat. ఎలాగైనా ఆ కాకిని మోసం చేసి దాని నోట్లో ఉండే మాంసపు ముక్కని తినేయాలని ఆలోచన వచ్చిందంట. ఎవరికి?
ఎలాగైనా కాజేసేయాలా, ఆకలి తీర్చుకోవాలా, ఆ కాకి దగ్గర ఉండే మాంసం ఎలాగైనా తినేయాలని చెప్పి ఆలోచన వచ్చిందనమాట. చీట్ అంటే ఏమి? మోసం చేయడం. చీట్ అంటే మోసం చేయడం. ద ఫాక్స్ said to crow, you have a lovely voice, will you sing for me? ఇది ఏం చేసింది? ఇక్కడ పోయింది. ఎవరున్నానా? ఎవరు? ఇక్కడ పోయి కాకి దగ్గరికి, కాకి నీకు నీ గొంతు చాలా బాగుంటుందంట, నీ మధురమైనటువంటి గొంతు ఎవరికి లేదంట, ఒకసారి నీ గొంతుతో, నీ మధురమైన గొంతుతో ఒక పాట పాడవా అని అడిగిందంట. ఎవరు నన్ను బాగా కూర్చోవాలి? ఎవరు బాగారు? ఎవరు? ఏమి ప్లీజ్ ఒక పాట పాడవా? నాకు చాలా వినాలని నాకు ఎన్నో రోజుల నుంచి నాకు ఆలోచన ఉందన్నమాట. ఒకసారి ప్లీజ్ పాడవా, ఒకసారి ఒకే పాట పాడవానని నక్క కాకిని అడిగిందంట. అప్పుడు కాకి, ద ఫూలిష్ క్రో స్టార్టెడ్ టు సింగ్, తెలివి తక్కువ కాకి పాడడం ప్రారంభించింది. ఇది ఏమారిపోయింది. ఈ నక్క చెప్పిన మాటలు విని ఈ కాకి, ఇక్కడ మాన్లో ఉండే కాకి వెంటనే కాని పాట పాడడం మొదలుపెట్టిందంట. వెంటనే నోట్లో ఉండే మాంసపు ముక్క పోవాలి, నాన్న చంద్రపోవాలి, మాంసపు ముక్క వచ్చి కింద పడిపోయింది. కింద పడతానే ఏం చేసింది? ద మీట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్. ఎప్పుడైతే ఏమే ఈ యొక్క చనిపోయిందే కాకి మాంసపు ముక్క ఇది అడిగింది కదా, ఎవరున్నానా? నక్క అడిగింది కదా. అప్పుడు వెంటనే ఆ కాకానే లోపల మాంసపు ముక్క వచ్చి కింద గ్రౌండ్ లో పడిపోయింది. పడిపోతానే చూడాలి, చూస్తున్నారా? పడిపోయింది. ఓకేనా? చూపిస్తాను. The fox quickly took it and run away. ఎప్పుడైతే మాంసపు ముక్క ఆ కాకి పాడే లోపల ఇది వచ్చి గ్రౌండ్ లో పడిపోయిందో వెంటనే లబుక్కన ఈ నక్క ఎత్తుకొని ఒకే పరుగుతో ఫాస్ట్గా వెళ్ళిపోయిందంట. ఎవరు? పరిగెత్తి వెళ్ళిపోయిందంట. Next day the crow got some food. The fox tried to play the same trick. ఫస్ట్ రోజు పాపము ఈ కాకి మాంసపు ముక్కని కిందకేసే కొందరికి ఇది తెలివితో ఎత్తుకొని పరిగెత్తి వెళ్ళిపోయింది కదా నక్క. మళ్ళా మరుసటి రోజు వచ్చింది. ఎవరు? ఎవరున్నా? నక్క ఎక్కడికి వచ్చింది? కాకి దగ్గరికి వచ్చింది. మరుసటి రోజు కూడా ఏమైనా ఆహారం దొరుకుతుందేమో తెలివిగా మనము నిన్నలాగే మన తెలుగును ఉపయోగించి కాకి చెప్పి కాకి దగ్గర మనం మోసం చేసి దాన్ని తిన్నాం కదా. ఈ రోజు కూడా మెల్లిగా పోయి అట్లా ఇక్కడ చూసింది. మళ్ళా ఏదో ఆలోచన వచ్చింది దానికి. ఈ రోజు కూడా వికాసు ఈ రోజు కూడా అదే విధంగా మనం చేయాలని చెప్పి నక్క ప్రయత్నం చేసింది. అప్పుడు this time the crow did not make the same mistake and got an idea. పిల్లలు ఇప్పుడు మళ్ళా పోయింది. ఎవరు? నాన్న చూసేసా మళ్ళా పోయింది నక్క. మళ్ళా పోయి తెలివిగా ఈ రోజు కూడా మాంసపు ముక్క పెట్టుకొని ఉందంట కాకి. పోయిందే ఇక్కడ పోయి పాట పాడవా అని చెప్పిందంట. ఇది నిన్న మాత్రము దాని మాట వినేసి ఈ కాకి వెంటనే పాట పాడడం వల్ల మాంసపు ముక్క కింద పడిపోతానే నక్కెత్తుకొని ఖర్చుకొని పరిగెత్తి వెళ్ళిపోయింది. అది గుర్తొచ్చింది కాకి. ఇది నిన్న కూడా ఇట్లే నన్ను చాలా పొగిడి నువ్వు బాగా పాడతావు, నీ గుర్తు బాగుంటుంది, నీ స్వరం బాగుంటుంది అని చెప్పి నన్ను ఏమారించి చెప్పిన దానివల్ల నేను పాట పాడి మాంసపు ముక్క కింద పడిపోయింది. ఈ రోజు నేనైతే ఏ రూపంలో కూడా పిల్లలు నేను ఈరోజు నక్క మాటలు నేను వినమ్మా. ఓహో నిన్నలాగే ఈరోజు కూడా మళ్ళా వచ్చింది ఆ నక్క. నేను పాట పాడితే ఈరోజు కూడా మాంసపు ముక్క ఎత్తుకొని వెళ్ళిపోదామానా అని కాకి ఒక ఆలోచన వచ్చిందంట. వచ్చి ఏం చేసింది పిల్లలు? ద క్రో అట్ ద ఫుడ్ అండ్ దెన్ సాంగ్. అంటే సాంగ్ అంటే ఏమి? వెంటనే ఏం చేసింది కాకి నక్క మాట చెల్లకుండా తెలివిగా చూడండి బాగా చెప్పండి.
వెంటనే ఏం చేసింది కాకి పాట పాడలా టక్క నోట్లో ఉండే మాంసపు ముక్కని బిరిబిరి 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 బిరిని తినేసింది. ఎవరు? కాకి. కాకి తినేసిన తర్వాత పిల్లలు అప్పుడు ఒక తర్వాత పాట పాడిందంట. తినేసింది మాంసపు ముక్కని కాకి తినేసింది. అశోక్ తినేసిన తర్వాత వికాస్ నాన్న తినేసిన తర్వాత పాట తింది. అప్పుడు ద ఫాక్స్ అండర్స్టూడ్ దట్ హిస్ ప్లే హ్యాడ్ నాట్ వర్క్డ్ అవుట్. తన మాట్లాడుకుంది బంగారు. ఇప్పుడు అయ్యో మాంసం ముక్క పడుతుందేమో తిందాము అని అనుకునే లోపలే ఈ తెలివైన కాకి ఈరోజు దీనికి తెలివి వచ్చేసింది. మాంసం ముక్క తిన్న తర్వాత పాట పాడింది. అంటే నేను చేసిన ప్రయత్నము అయ్యో ఈరోజు ఈ కాకి దగ్గర నేను చేసిన ప్రయత్నం ఫలించలేదు. బికాస్ నేను చేసిన ప్రయత్నము ఫలించలేదు. చూసుకోండి మాత్రము అడగటానే పాట పాడింది. వెంటనే మాంసపు మొక్క వచ్చి పడిపోయింది. బాగా తిన్నాను ఆకలిగా ఉన్నప్పుడు. ఈరోజు మళ్ళా నాకు ఆకలింది. మళ్ళా నేను వస్తే కాకి మళ్ళా మాంసపు మొక్క పెట్టుకోనుంది. వచ్చి పాట పాడవాలనింది. ఈరోజు కాకి తెలివిగా మాంసపు మొక్క తినేసిన తర్వాత పాట పాడింది. ఈరోజు నా యొక్క వేసినటువంటి ఎత్తు ఈ కాకి దగ్గర ఇది కాలేదు, విఫలమైపోయిందని చెప్పి ఏమి నక్కకు బాగా అర్థమైందన్నమాట. అర్థమైన తర్వాత హీరింగ్ ద సాంగ్ ద ఫాక్స్ రన్ అవే. ఏమి వెంటనే ఏం చేసింది? ఎప్పుడైతే ఈ యొక్క నక్క పోయి అడుక్కునింది ఏమి అడిగితే అది ఏం చేసింది? కాకి ఏం చేసింది? ఏం చేసింది? తినేసిన తర్వాత పాట పాడింది. ఈ నక్కకు అర్థమైన తర్వాత నేను వేసినటువంటి ఈరోజు ప్లాన్ సక్సెస్ కాలేదు. నేను వేసినటువంటి ఈ యొక్క ప్లాన్ అంటే ఏమి చెప్పండి? నేను చేసినటువంటి ప్రయత్నం విఫలమైపోయిందని ఇది వెంటనే అక్కడి నుంచి పారిపోయిందంట. ఎవరు పారిపోయిందండి పిల్లలు. కాబట్టి మోరల్ అంటే ఏం పిల్లలు? నీతి. మోరల్ అంటే ఇందులో ఏమంటే నెవర్ ఫాల్ ఫర్ ఫ్లాటరింగ్ వర్డ్స్. అంటే ఏమి? ఫ్లాటరింగ్ వర్డ్స్ అంటే ఏం పిల్లలు? పొగడతలు. అంటే ఏమి? ఎప్పుడు కానీ మీరు పొగడతలకు పడిపోకూడదు. ఇప్పుడు శశాంకు ఏదైనా తెచ్చుకొని తింటా అంటే కావాల్సిన కొంతమంది పిల్లలు శశాంక్ నువ్వు తెచ్చినది చాలా బాగుంటుంది తినేదానికి నాకేవా అంటే ఒకవేళ ఆ అబ్బాయి వాళ్ళ మాటలని నేనే ఇస్తానంటే సరిపోయాడు. నాకు కొంచెం ఏం చెప్పి లవక్కని పెట్టుకునేసినాడు అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది శశాంక్కి? కాబట్టి ఎవరైనా మిమ్మల్ని పొగిడితే మీరు వాటికి పొంగిపోకూడదు. అది చేయి పొగడతలకి పొంగితే మీరు పొంగిపోతారా పిల్లలు? ఇందులో ఉండే నీతి ఎప్పుడైనా మనము పొగడతలకు పొంగిపోతే మనకి నష్టమవుతుంది. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. నచ్చిందా పిల్లలు ఈ స్టోరీ మీకు? ఇంగ్లీష్ స్టోరీ వెరీ గుడ్. అందరికి క్లాస్ కొట్టండి గట్టిగా.